దేవుని రాజ్యము సమీపమవుచున్నది. 327వ పాట, ఆరాధన గీతంలో 327. ఈ ఎదర ప్లేస్ ఎవరికైనా వస్తారా? ఖాళీగా ఉంచారండి, కొంచెం ఎదరికి వచ్చేయచ్చు కదా. ఎదరికి వచ్చేయండి, అది పురుషుల వరకైనా. మన బలమైన దేవధి దేవుని రాజ్యము సమీపమవుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా గతింపనై ఉన్నది. మన బలమైన దేవధి దేవుని రాజ్యము సమీపమవుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా గతింపనై. ఆకలి దప్పులుండవచట, వ్యాధి బాధలు లేవచట. ఆకలి దప్పులుండవచట, వ్యాధి బాధలు లేవచట. విలాపములకు రోదన ధ్వనులకును తావులేదచట. విలాపములకు రోదన ధ్వనులకును తావులేదచట. మన బలమైన దేవధి దేవుని రాజ్యము సమీపమవుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా గతింపనై. సంతోష సునాదములు నీతి సమాధానములు. సంతోష సునాదములు నీతి సమాధానములు. ఆరాధ్యమునకు ఆధారములై అవి నిలచు కలకాలం. ఆరాధ్యమునకు ఆధారములై అవి నిలచు కలకాలం. మన బలమైన దేవధి దేవుని రాజ్యము సమీపమవుచున్నది. లమో అతి త్వరితముగా గతింపనై ఉన్నది. అక్షయ రాజ్యమునియా రక్షకుడే నిన్ను పిలువా. అక్షయ రాజ్యమునియా రక్షకుడే నిన్ను పిలువా. తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోయేదవా. తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోయేదవా. మన బలమైన దేవధి దేవుని రాజ్యం సమీపమవుచున్నది. తన కృపకాలము అతి గతింపనై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాన్ని ఘనమైన పాదములు కొందాం. దేవా, పాటలోను ప్రార్థనలో సహాయం చేసావు. కొద్ది నిమిషములు నీ దివ్యమైన వాక్యము దేవా మేము ఉచ్చరించుకొని హెచ్చరికగా దేవా తండ్రి, ఆజ్ఞగా దేవా తండ్రి ప్రోత్సాహపరిచేదిగా ఏ విధముగా మాతో ఈ వాక్యం మాట్లాడినప్పటికీ దాని ప్రకారము నేను మేమందరూ నడుచుకునే భాగ్యం మీరు దయచేయండి. విడిచి వెళ్ళిన దేవా తండ్రి బాబురావు గారి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకున్నాము. దేవా తండ్రి, మనుషులు దేవా తండ్రి మమ్మల్ని విడిచి వెళ్ళవచ్చు కానీ దేవా
నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళేవాడు కాదు. దేవా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దినమందు ఈ లోకం విడిచి మేము చేరవలసిన గమ్యస్థానము చేరిపోవలసిందే. కానీ దేవా, ఆది అంతము లేని మరణము లేని వాడు నీవు గనుక నీ దగ్గర మేము చేరే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరే దేవా మా వెనుకళ్ళు ఈ వాక్యములను దీవించుము, ఆశీర్వదించుము. నేను వట్టివాడిని ప్రభా, నీ వాక్యం బోధించే యోగ్యత అర్హత లేనటువంటి వాడిని, పాపుల్లో ప్రధానుడను పరిశుద్ధుల అల్పుడను మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా, నీ నోటిగా నీ బోరగాను నీ యొక్క దేవా తండ్రి ధ్వనిగాను నన్ను వాడుకొని దేవ నాకు మొదటి ప్రియులు కావాల్సిన వాక్యం మీరు దయచేయమని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబానికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. మనము ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేసామో అందరికి తెలిసే కూర్చున్నారా కదా? అందరికి తెలుసు కదా, భోజనానికి ఎవరు రాలేదు కదా. ఇది ఒక జ్ఞాపకార్థ కూటము, ఒక హెచ్చరిక కూటము. మనము ఈ లోకంలో అనేకమైనవి జ్ఞాపకము చేసుకుంటాము. మరణించిన వారిని కూడా మనము జ్ఞాపకము చేసుకుంటాం. కొన్నిసార్లు ఒక వ్యక్తి బ్రతుకున్నంత కాలము వారి విలువ మనకి తెలియదు. చనిపోయిన తర్వాత ఈయనుంటే బాగుండేది, ఈమె ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు వారు లేని లోటును మనం గమనించి దుఃఖపడి బాధపడుతూ ఉంటాం. కనుక ప్రతి గృహము కట్టబడాలంటే ఆది యందు దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం. కనుక ఈ గృహము కూడా ఒంటరిగా ఉండకూడదని, అది ఏ వివాహం అయినప్పటికీ ఎవరు చేసినప్పటికీ వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసింది దేవాతి దేవుడు. అది ఏ తంతు ద్వారా జరిగినప్పటికీ, క్రైస్తవం అవనివ్వండి, మొహమ్మదీలు కానివ్వండి, సిక్కు మతస్థులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, లోకంలో ఉన్న హైందవులు కానివ్వండి, అందరికీ వివాహం అన్నది దేవాతి దేవుడు ఏర్పాటు చేసింది. అయితే ఈ వ్యవస్థలోని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరితనము నరునికి ఎలాగుందంట? చెడ్డగా ఉంది దేవుని దృష్టిలో. కనుక దేవుడు వానికి సాటి అయిన సహాయము ఏర్పాటు చేశాడు. కనుక సాటి అయిన సహాయము మనకి మంచిగా ఉండాలంటే, సాటి అయిన సహాయము కలకాలం ఉండాలంటే మన సాంప్రదాయంలో ఒకటి ఉంటుంది. ఏంటి చెప్పండి? ఇప్పుడు భర్త చనిపోలేదనుకోండి, ఎక్కువ కాలం బ్రతికితే, ఒక యాక్సిడెంట్లో తప్పించబడితే, ఒక మరణంలో తప్పించబడితే ఏ ఇల్లాలైనా ఆ గృహిణి అయినా చెప్పేది ఏంటంటే, ఏంటి చెప్పండి సరిగా, నా తాళి చాలా గట్టిది, నా బంధము గట్టిది. బైబిల్లో ఒక మాటను కూడా క్రైస్తవ ప్రపంచం ఈ దినాల్లో చూపిస్తూ ఉంది. ప్రసంగి రాసిన గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. ప్రసంగి 4:12. ఒంటరి అగునొకని మీద మరి ఒక్కడు పని ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 ప్రేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. 3 ముళ్ళ పేటల, చెప్పండి, 3 ముళ్ళు కాదు, 3 ప్రేటల త్రాడు, ఇది తెగిపోదు. 3 ముళ్ళే 100 ముళ్ళేసిన ముడికి ఏమి శక్తి ఉండదు. క్రైస్తవులు కూడా ఈ దినములో ఈ వాక్యమును చూపించి క్రైస్తవ యొక్క ప్రమాణముల చేత 3 ముళ్ళు వేయిస్తారు.
మూడు ముళ్ళే బలమైనవైతే, అదే వివాహం అయినప్పటికీ మూడు ముడులే బలమైనవైతే కట్టుకున్న ఏ భర్త కూడా ఎప్పటికీ చనిపోకూడదు. కానీ మరణం అనేది ముళ్ళు వల్ల వచ్చేది కాదు, నీ ముహూర్తం వల్ల వచ్చేది కాదు, నువ్వు ఏ కార్యక్రమం ద్వారా చేసావన్నది కాదు. అది ఏ మతమైనప్పటికీ, నేను క్రైస్తత్వము గొప్పది లేకపోతే క్రైస్తవ వివాహమే గొప్పదని నేను చెప్పదలుచుకోవడానికి కాదు ఈ సందేశం. మన యొక్క తంతు ఏదైనప్పటికీ ప్రతి కార్యక్రమం నిర్వహిస్తాము. మరణించిన తర్వాత కూడా ఎవరు మత నమ్మక ప్రకారముగా వారు ఆ మనిషిని తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరు కూడా, ఏ మతస్థులు కూడా ఇంట్లోని పెట్టుకోరు. ఫోటో అయితే పెట్టుకుంటారు కానీ చనిపోయిన మనిషిని పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఇటీవల పోయిన ఆదివారము నేను వాక్యమునకు సిద్ధపడక ముందు ఒక స్త్రీ చనిపోతుంది అని నాకు ఫోన్ చేశారు. అయ్యా, చనిపోతే మీరు ఎంతసేపట్లో రాగలరు? రేపు చేయకూడదా అని అడిగా. లేదండి, ఈవేళ చనిపోతే సాయంకాలం 6 గంటల లోపు తీసుకెళ్ళిపోవాలి ఆమెని అన్నారు. సరే, నేను వాక్యంలో ఉంటాను కనుక నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ చనిపోతే మీరు గొయ్య ఇటు ప్రక్క నుంచి తూర్పు పడమరకి తవ్వేయండి, పెట్టుకొలతలు ఇవని చెప్పి నేను వాక్యములోకి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం ముగించి ఆశీర్వాదించే టైంకి ఆమె చనిపోయింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళవలసి వచ్చినప్పుడు దాదాపుగా మేమున్న ప్రాంతానికి అది 75 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఆఖరి కార్యక్రమం జరిగించవలసి వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి 4:30 అయిపోయింది. పెట్టి చేస్తా ఉన్నాము. ఇప్పుడు కనీసం 2 మాటలను చెప్పాలా వద్దా? చెప్పాలి. ఇప్పుడు అంటున్నారా లేట్ అయిపోతుందండి, 6 అయిపోతుందండి, త్వరగా ముగించాలి. నేను చెప్పాను, నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే, నేను క్రైస్తవుని కాబట్టి, పాస్టర్ గారిని కాబట్టి నన్ను ముగించేయమంటున్నారు. అదో పురోహితుడు వస్తే మీరు ఏమైనా మాట్లాడతారా? ఆడు ఎన్ని యాసాలు వేసినా మీరు అంతసేపు కూర్చుంటారు కనుక నేనేసే యాసం వేసే వరకు కూడా మీరు కూర్చోండి అని చెప్పి నా ప్రకారముగా, సాంప్రదాయ ప్రకారముగా, క్రైస్తవ మత ప్రకారముగా చేయవలసిన భూస్థాపన కార్యక్రమము జరిగించి వచ్చాం. చూడండి, నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆమెను లేదా అతను ఇంటిలో ఉంచుకోవడానికి ఇష్టపడం. 1,00,000 రూపాయలు సంపాదించాడా, ఎన్ని అంతస్తుల మేడ కట్టించాడా, ఇందాక పాడుకున్నాము కదా, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. అందరూ ఒక దినమందు శ్మశానంలోనికి వెళ్ళవలసిన వారమే కనుక విడవబడిన ఈ కుటుంబమే గాని, మన ఇంట్లో విడవబడిన మనము గాని, మన ఇంట్లో కూడా ఎవరో ఒకరు చనిపోయే ఉంటారు కదా. మన తల్లిదండ్రులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. ఈ చనిపోయిన వారందరూ మనకు ఒక హెచ్చరిక మిగిల్చి వెళ్తున్నారు. ఒకరోజు మీరు కూడా మా వెనక రావాలి, ఒకరోజు మీరు కూడా మా వెంట రావాలి. నా ముడి బలము గట్టిదనో, నా బంధము గట్టిదనో, నా వివాహ జీవితము గట్టిదనో ఎవరో మురిసిపోవలసిన అవసరము లేదు. అందరికీ మరణము సంభవిస్తుంది. అందరూ ఏదో ఒక దినమంది లోకమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టే లోపు చివరి యాత్రకి మనము సిద్ధపడాలి. పెండ్లి విందుకు సిద్ధపడతాము, బర్త్డే అయితే కేక్ కటింగ్ చేయడానికి సిద్ధపడతాము. ఎవరిదైనా ఫంక్షన్, ఏదైనా శుభకార్యం ఉంటే ఆ శుభకార్యములో మనము కొంచెము ఇతరులను ఆకర్షించే విధంగా ఉండాలని మనము కూడా సిద్ధపడతాము. కానీ బైబిల్ ఆ సిద్ధపాటు కోసము చెప్పటం లేదు. నీ చివరి యాత్రకు సిద్ధపడు, నీ ఆఖరి యాత్రకు సిద్ధపడు. ఉదయం లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి
కూలి పనిలో కూలికి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి, పాఠశాలకి, స్కూల్కి వెళ్ళడానికి, లేకపోతే వ్యాపారం చేయడానికి సిద్ధపడతాం. సిద్ధపడినా సిద్ధపడకపోయినా, మనం సిద్ధపడకుండా పెళ్లికి వెళ్ళామనుకోండి, ఎవరైనా అడుగుతారా? అడగడు. సిద్ధపడకుండా కేక్ కటింగ్ నేను లింగుతో వచ్చి కట్ చేశాను అనుకోండి, ఎవరైనా అడుగుతారా? అడగరు. కానీ సిద్ధపడకుండా మరణిస్తే తీర్పు గ్రంథం నేను అడుగుతుంది. లేఖన గ్రంథము, జీవ గ్రంథం నేను అడుగుతుంది. నిన్ను ఆ యొక్క న్యాయశాల, ఆ కోర్టు, ఆ న్యాయాధిపతి ముందు నీవు నిలబడినప్పుడు, గ్రంథాలు విప్పబడినప్పుడు గ్రంథాలలో వారి పేర్లు ఉన్నాయా? ఆ జీవ గ్రంథములో నీ పేరు, నా పేరు లిఖించబడకుండా సిద్ధపడ్డాము, పర్వాలేదులే, బానే ఉన్నాము, లోకంలో అంత సౌఖ్యముగా జరిగిపోతుంది, లోకంలో అంతా బానే జరిగిపోతా ఉంది, నా అత్తగారు చూస్తున్నారు, నా కోడలు చూస్తుంది, నా అల్లుడు చూస్తున్నాడు, నా బిడ్డలు చూస్తున్నారు, నా ఇరుగు పొరుగు వారు చూస్తున్నారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు వ్యవసాయం ఉందని నీవు నేను మురిసిపోతా ఉంటాము. కానీ ఇవన్నీ లోకంలో ఏదో ఒక రోజు మనం విడిచి వెళ్ళాలి కనుక మనము చివరి యాత్రకు సిద్ధపడాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలము అంటే అర్థం ఏంటి చెప్పండి? సెంట్. సెంట్ బాటిల్ ఎప్పుడు వాడతాము చూడండి. సాధారణంగా కొన్ని కులస్తులు ఇది ఎక్కువగా, కొన్ని మతస్థులు వాడుతూ ఉంటారు. సెంటు ఒక మంచి సువాసనను ఇచ్చేదిగా ఉంటుంది. బాగా చెమటెక్కింది అనుకోండి, మన చెమట వల్ల ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఒక సెంట్, ఒక పర్ఫ్యూమ్, ఒక స్ప్రే బాటిల్ తీసుకొని మనం కొంచెం వేసుకుంటే ఇతరులకి మన చెమట ఇబ్బందికరంగా ఉండదు. అదైనా భరించొచ్చేమో, చెమట వాసన, చెడుగు వాసన ముక్కు మూసుకుంటే మనము ఆ యొక్క ప్రాంతం నుంచి బయటికి వెళ్ళే వరకు కొన్ని 2 సెకండ్లు, ఒక 5 సెకండ్లు ముక్కు మూసుకుంటే ఆ వాసన నుంచి విడుదల అయిపోతాం. వెళుతున్న మార్గంలో ఎవరైనా రోడ్డు ప్రక్కన మలమూత్ర విసర్జన చేస్తే దానివల్ల వాసన వస్తుందని ఏం చేస్తాము? ముక్కు మూసుకుంటాం. ఏదైనా కుక్కో, లేకపోతే పందో, లేకపోతే పంది కుక్కో, లేకపోతే ఏదైనా ఒక జంతువు చచ్చిపోయి దాని కళేబారములు కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటే ముక్కు మూసుకుంటే దాటి వెళ్ళిపోవచ్చు. కానీ జీవగ్రంథము చెప్తా ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరు లేకపోతే ముక్కు మూసుకుంటే పోయే వాసన అది కాదు. ముక్కు మూసుకుంటే పోయే వాసన కాదు. లోకంలోని బ్రతుకు ఎలాగుంది, నీవు జీవించే దినములు ఎలాగున్నాయి? బ్రతికేసామంటే సరిపోదు. లోకంలో జీవించేశానండి, సాయంకాలానికి అందరికన్నా ₹1 డబ్బులు ఎక్కువే సంపాదించానని నువ్వు నేను మురిసిపోతున్నాం, భ్రమపడతా ఉన్నాం. మంచి పేరు ఉందా? దేవుని జీవ గ్రంథంలో లిఖించబడే పేరు లేకపోతే ఆ యొక్క వాసన 1 రోజు 2 రోజులతో పోయేది కాదు. యుగ యుగాలు మండుతున్న అగ్నిగుండంలో వేయబడి కాల్చవలసిన వారమే. కొన్ని మతస్థులు దాన్ని యమగుండం అంటున్నారు. బైబిల్లో మనము నరకము, పాతాళము అని దానికి వివరముగా క్రోడీకరించబడిన వాక్య లేఖన భాగం చెప్తా ఉంది. మనము ఆ వాసన, మంచి పేరు లేని వాసన, బ్రతికున్నంత కాలం ఇతరులకు దుర్వాసనగానే ఉన్నాము, బ్రతికున్నంత కాలం ఇతరులను మబ్బు పెట్టేవారిగానే ఉన్నాము, బ్రతికున్న కాలం అంతా కూడా ఇడుగు పొరే వారికి ఆశీర్వాదకరంగా లేము. చివరికి ఆఖరి యాత్ర అయిపోయిన తర్వాత కూడా మనకు మనమే ఆశీర్వాదకరంగా లేని వారుగా ఉంటున్నాం. మంచి పేరు లేదు. ఏంటి మంచి పేరు కావాలంటే ఏం చేయాలి?
నక్షత్ర బలంను బట్టి పేరు పెట్టుకుంటే మంచి పేరు వస్తుందా? నీ పుట్టిన తిథిని బట్టో, నీ పుట్టిన గడియను బట్టో, నువ్వు పుట్టిన రోజును బట్టో, నిమిషాన్ని బట్టో, గంటను బట్టో, దినాల బట్టో పేరు పెట్టుకుంటే మంచి పేరు అనుకుంటున్నారు. భ్రమ పడుతుంది లోక ప్రపంచమంతా కూడా. క్రైస్తవులు కూడా ఇదే భ్రమలో ఉన్నారు. పేరు పాస్టర్ గారు పెడతారు కానీ ఏదో పురోహితుడి దగ్గరకో, ఏదో జ్యోతిష్కుడి దగ్గరకో, ఏదో పుస్తకం దగ్గరకు వెళ్ళి, అయా ఈ గడియలో ఈ క్షణములో ఈ నా కుమారుడు కుమార్తె పుట్టింది, వీనికి ఏ పేరు తగిలిస్తే బాగుంటుందని అడిగి పెట్టించుకుంటారు. ఆ పేరు వల్ల రాణిస్తుందని కాదు. ఆ పేరు వల్ల ఎవరు రాణించలేరు. నేను రక్తము తీసి సంతకం పెట్టగలను. నీ పేరు వల్ల నువ్వు రాణిస్తే నేను కూడా ఈ బైబిల్ విడిచిపెట్టి నీ కాళ్ళ కింద పడి నీకు దాసోహం అయిపోతాను. సవాల్ బహిరంగంగా మైక్లో వింటున్న వారికి కూడా. నీ పేరు వల్ల వెనడం రాణించవు. నీ పేరు బలము నీకు విలువనివ్వదు. నీ పేరు బలము కాదు, నీ ప్రవక్తను నీకు విలువనిస్తుంది. మంచి పేరు ఉందా? నీ బ్రతుకు దినములు ఎలాగుంటున్నాయి? నీ జీవిత దినములు ఎలాగుంటున్నాయి? దేవునికి లోకములోని ఇతరులకి ఆయాసకరంగా ఉంటుందా? మన యొక్క నోరు ఏ రీతిగా ఉంది? మన కనుదృష్టి ఏ రీతిగా ఉన్నది? మన నడక పడక దేవునితో సరితూగేదానిగా ఉందా? లోకం యొక్క నటనలోని మనం వెళ్ళిపోతా ఉన్నామా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు సంపాదించుకుంటే అక్కడ కిందనే అంటున్నాడు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే. మంచి పేరుంటే లోకంలో బ్రతకన అవసరమే లేదంట. ముగించేయచ్చు యాత్ర. మంచి పేరు సంపాదించే వరకు కష్టపడాలి. అనేక మందికి అనేక రకమైన కోరికలు ఉంటాయి. కొంతమందికి పొడవుగా జుట్టున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలి, అదొక కోరిక. కొంతమంది ఎర్రగా ఉన్న వారిని చేసుకోవాలి, ఎర్రగా దొండపొండు లేకున్న వారిని చేసుకోవాలి, అది ఒక కోరిక. మంచి ఇంత కట్నం ఇచ్చేవారిని చేసుకోవాలి, లేకపోతే ఆ ఇంటికి ఇల్లాలుగా వెళ్తున్న ఈ అమ్మాయికి ఆ ఇంటిలో ఆ అబ్బాయి తప్ప ఎవరు కూడా ఉండకూడదు, అదొక కోరిక. ఎన్నో రకమైన కోరికలు మనుష్యుడికి ఉంటున్నాయి. ఆ కోరిక ప్రకారం ఉంటేనే ఆ వివాహ వ్యవస్థలో ఆ మనుష్యుడు ఆ పెండ్లి కుమార్తె ప్రవేశిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వరుడు కావాలి. అలాంటి వాడు వచ్చే వరకు తల వెంట్రుకలు నెరిసిపోయిన వివాహము చేసుకోరు, అదొక రకమైన కోరిక. ఈ కోరికలన్నీ తప్పని నేను చెప్పటం లేదు. రక్త మాంసములో ఉన్నాము గనుక, శరీరములో ఉన్నాం గనుక మనము సుఖపడాలని ఒక కోరికను, ఒక గోల్, ఒక గురిని మనము చేరు వరకు అది సంపూర్తి కాదు అని మనము అనుకుంటున్నాం. కానీ లేఖనము చెప్తుంది, మంచి పేరు సంపాదిస్తే నీ గోలు అయిపోయినట్టే. మంచి పేరు సంపాదించుకుంటే నువ్వు చేరవలసిన లక్ష్యము చేరిపోయినట్లే. నీకు ఉద్యోగం ఉందా, సద్యోగం ఉందా, ఎలాగున్నావన్నది కాదు కానీ, లేకపోతే మంచి వివాహం ఉన్న అమ్మాయో అబ్బాయినో కాదు కానీ, మంచి ఇల్లో కారో అదో ఇదో కాదు కానీ, మంచి పేరు ఉంటే నీ జీవిత యాత్ర బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఎందుకు? ఒకవేళ పేరు పోవచ్చు, ఒకవేళ మన పరిస్థితులు బట్టి మనకున్న సాక్ష్యమును మనం పోగొట్టుకోవచ్చు కనుక జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఆ మరణ దినం మనకు కావాలి. లోకంలో ఎంతమంది పాస్టర్లు వచ్చారు. ఇంతమంది పాస్టర్ల చేతి మీదుగా నా శవపేటికి వెళ్ళింది, అది ధన్యత కాదు. నా పెళ్లికి 50 మంది పాస్టర్లు వచ్చారండి, అందరి పేర్ల మీదుగా అందరు కుడి హస్తాలు చాచి నన్ను దీవించారండి, ధన్యత కాదు. నేను ఫలానా పెద్ద గుడిలో అంటే పెద్ద చర్చిలోని నాకు వివాహం అయింది, ఘనత కాదు. మంచి పేరు ఉందా? కానా విందులోని
రాతి బాణల నిండగా ద్రాక్షరసం ఉన్నది. గొప్ప వివాహ వ్యవస్థ అది. ఆ వివాహ వ్యవస్థలోని మనం చూసినట్లయితేనే యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలబడిరి. ఆ వివాహములు ఎవరున్నారు? యేసు ఉన్నాడు. నీ యొక్క ప్రయత్నంలో దేవుడు ఉండాలి. నీ యొక్క గురిలో దేవుడు ఉండాలి. నా గురిలో దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా మనం ఏ గురి పెట్టుకున్నా అదంతా విచ్ఛిన్నమైపోతుంది. ఇక్కడ వివాహములో దేవుడు ఉన్నాడు కనుక అందరూ బాగా భోజనం వడ్డించారు. భోజనం వడ్డించిన తర్వాత యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారము వారికి ఇవ్వాల్సిన రాతిబాన్లోని ద్రాక్షారసం అందరికీ సర్వ్ చేశారు. ఈ లోపు ఏమైపోయింది? ద్రాక్షరసము అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయింది. కంగారు పడతా ఉన్నారు, పరుగులు తీస్తా ఉన్నారు. ఇప్పుడు లేగా ఇన్స్టెంట్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసులు ఆ దినాల్లో లేవు. ఎవరు చెయ్యాలంటే తొక్కాలి, ఆ కాయలు తీసుకురావాలి, తొక్కాలి, అవి నొక్కాలి, దాంట్లో రసము తీయాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపు వీరికున్న పేరునంతటిని అందరూ ఊసి వెళ్ళిపోతారు. లేదయా పెద్ద పెళ్లి పెట్టావు కానీ ద్రాక్షరసమే సరిగా సర్వ్ చేయలేకపోయావు, ఎందుకు వచ్చిన పెళ్ళే అని అంతవరకు పొగిడి వారందరూ ఏం చేస్తారు? ఊసి వెళ్ళిపోతారు. కనుక కంగారు పడతా ఉంటే ఆ యొక్క పరిచారకులు యేసు యొద్దకు వచ్చారు. తల్లి ఒక మాట చెప్పింది ఆ పరిచారకులతో, ఆయన మీతో చెప్పునది చేయండి. దేవుడు చెప్పింది మనం చేయాలి. నా ఫ్రెండ్ చెప్పాడండి, నా పక్కింటోడు చెప్పాడండి, నేదురింటోడు చెప్పాడండి, నా స్నేహితులు చెప్పారండి, బంధువులందరూ నిన్ను నన్ను చెడగొట్టి నువ్వు చెడిపోతే చూసి ఆనందించేవాళ్ళు తప్ప ఈ లోకములో నువ్వు మంచిగా పచ్చగా ఉంటే సంతోషించేవాళ్ళు బహు కొద్ది మంది, బహు అల్పమైన వారు. మంచి ఇల్లుందా వచ్చి చూస్తారు, అబ్బో వీళ్ళకి బాగానే ఉంది, వీళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోతే బాగుండు, వీళ్ళకి ఏదైనా రోగం వస్తే బాగుండు, వీళ్ళకి వ్యాధి వస్తే బాగుండు, వీళ్ళు యాక్సిడెంట్లో, కరెంట్ షాక్లో, ఆకస్మిక గుండెపోటు వచ్చి చనిపోతే బాగుండని అనుకునేవారు ఈ లోక ప్రపంచంలో లేరంటారా? తండోపతండాలుగా ఉన్నారు. కానీ వారి గుణమెరిగి, వారి యొక్క మనస్సును ఎరిగి, వారి ప్రవక్తను ఎరిగి మనం ఏం చేస్తాము? వాళ్ళు చెప్పిందే చేస్తాం. దేవుడు చెప్పింది ఏమి చెయ్యము. దేవుని మాట మనం వినం. దేవుడు అంటున్నాడు, మంచి పేరు సంపాదించుకో, నీకు ఇహమందు పరలోకమందు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. లేదు, నా ఫ్రెండ్ ఇలా చెప్పాడండి, నా సహ ఉద్యోగి ఇలాగ చెప్పింది, నేను కూలి పనికి వెళ్తే ఫలానా వాడు ఇలాగ చెప్పాడు, నువ్వు బాగుపడలేదు గనక నీ కిటికీ ఎడం పక్కనున్నది కుడి పక్కకి తిప్పేమన్నాడు. కిటికీ తిప్పితే బ్రతుకు మారిపోతే, బేల్దారు మేస్తులో నీ బ్రతుకు నా బ్రతుకు ఉంటే బేల్దారుల దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేద్దాం. ఏ బేల్దారి, తాపే మేస్త్రి, ఇంజనీరు నీ బ్రతుకును మార్చలేడు. కేవలం నిన్ను అటు ఇటు, ఇక్కడున్నది అటు, అక్కడున్నది ఇటు మార్చి నీకున్న డబ్బంతటిని అవగొట్టడానికి తప్ప. ఓ గృహంలో మనము సుఖంగా వంట చేసుకోవాలన్నా, పడుకోవాలన్నా మనకి విశాలంగా ఉండాలి గృహము. సూర్యుడు ఉదయించి అస్తమించే అటువైపు మనకి కిటికీ ఉంటే గాలి దాంట్లోంచి బాగా వెళ్తుంది. ఆ ప్రకారంగా కట్టుకుంటే ఏ గృహమైనా బాగానే ఉంటుంది. కానీ ఇటు ఎత్తు ఉండాలండి, ఇటు పల్లం ఉండాలండి. ఉన్నది 4 దిశలు. ఏంటది? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఇవి 4 కాకుండా ఇంకొక 4 మనోళ్ళు యాడ్ చేశారు. ఎక్కడ ఉంటాయో తెలియదు నాకు అయ్యి. నైరుతి, ఆగ్నేయము, ఈశాన్యము, వాయువు. కనుక అటు బరువు ఉండకూడదండి, ఇటు కిటికీ ఉండకూడదండి. ఈ బేల్దార్ మేస్తులు అందరూ దొంగోళ్ళే. వింటున్న వారు కోపం రావచ్చు, కానీ వాళ్ళందరూ నీ యొక్క జీవితం పాడు చేసేవాళ్ళు తప్ప నీ బ్రతుకుని వాళ్ళు బాగు చేసేవాళ్ళు కాదు.
ఇది లోక ప్రపంచానికి కావాల్సిన సువార్త. ఇక్కడ కూర్చున్న ఈ కుటుంబానికి మనకి కాదు, వాక్యం మైక్లో వింటున్న వారికి ఏదో ఇక్కడ పెద్ద కూట పెట్టాము, మంచిగా టీచర్ అమ్మ కూట పెట్టించింది, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టిందని కాదు. ఈ వాక్యము సర్వ సృష్టికి ఒక విలువ తీసుకొచ్చే కూటముగా ఉండాలి. ఇది పొట్టుగా ఉండాలండి, ఇటు బాగా పొడవుగా ఉండాలండి. అవన్నీ చేస్తే నీ దిశ నీదన్నీ మారిపోతే వారికే వెళ్ళి సాష్టాంగ పడిపోవచ్చు. దేవుడు అవసరమునే లేదు. ప్రియమైన దేవుని సంగమా, మంచి పేరు మనుషుడికి కావాలి. మంచి పేరు లేకపోతే నీ జీవితము వ్యర్థమే. ఆ చివరి యాత్రకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చినా, ఎంతమంది పూజారులు రానివ్వండి, ఎంతమంది పురోహితులు రానివ్వండి, ఎంతమంది ఎవరు రానివ్వండి, బంధువులు రానివ్వండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫ్లెక్స్లు కట్టనివ్వండి, లేకపోతే రోడ్డు కనబడకుండా పువ్వులు పుష్పములు విపరీతంగా రోడ్డు కప్పేస్తే అంత వేయనివ్వండి, ప్రయోజనము లేదు. కనుక మంచి పేరు సంపాదించుకుంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మరణ దినమే మేలు. బ్రతికేనో కష్టాలు పడుతున్నాం, ఎవరికైనా వస్తుంది ఏదో ఒక రోజు ఆలోచన, అయ్యో చచ్చిపోతే బాగుండును అంటే. మనుషుని యొక్క ఆలోచన ఏంటంటే చనిపోయిన తర్వాత అన్నిటికీ సమాప్తం అయిపోతుంది, స్వస్తి పలికేస్తున్నాం. ప్రతి ఒక్క పుట్టినవాడు కష్టం వచ్చినప్పుడు, తీరని బాధ వచ్చినప్పుడు, ఇతరులతో చెప్పుకోలేని సమస్య వచ్చినప్పుడు కలిగే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే చనిపోతే బాగుండను. మరి ఇంత దానికి మూడు ముళ్ళు ఎందుకు? ఇంత దానికి ఆజ్ఞాయము ఈ సాయనముట్లోని ఇల్లు ఎందుకు? ఇది వివాహ వ్యవస్థ. దేవుడు ఒక గృహస్థ జీవితం పెట్టాడు, దాని గురించి కాదు దేవుని వాక్యం సెలవిచ్చేది. నీకు తీరని బాధ వచ్చినప్పుడు చావు శరణ్యం అనుకొని అది ఆఖరితో దానితో ముగించాలనుకుంటున్నావు. బైబిల్ కూడా అదే చెప్తుంది, కానీ భిన్నమైన రీతిలో చెప్తుంది. ఒక మరణ దినమే మేలు. శ్రమ తట్టుకోలేనప్పుడు చనిపోవాలనుకుంటున్నావు, సుఖముగా ఉంటే బ్రతకాలనుకుంటున్నావు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు ఈ లోకములోని నాకు మంచి లేదని చెప్పు దినములు దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త నీవు స్మరణకు తెచ్చుకో. ఆ భాగం చదవండి, ప్రసంగి రాసిన గ్రంథం 12వ అధ్యాయము చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాలి దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చనిపోదామని అనుకోకు. చావు ఆఖరి కాదు ఏ మనుషుడికి కూడా. చావుతో ఈ జీవిత యాత్ర ముగించబడుతుందని అనుకుంటున్నారు, లేకపోతే పునర్జన్మ ఉందని భ్రమపడుతున్నారు. రెండు కూడా తప్పుడైన సిద్ధాంతములే. చావు మానవునికి అంతము కాదు. చావు మానవ జీవితానికి అంతమై వేరొక జన్మలోనికి ఏ మానవుడు ప్రవేశించడు. కనుక పునర్జన్మ సిద్ధాంతము తప్పే. తర్వాత ఇంకేంటది చెప్పండి. చావు మానవుని జీవితానికి అంతము కూడా తప్పే. మానవుని యొక్క జీవితము చావు తర్వాతే ప్రారంభమవుతుంది. ఏదైనా ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఏదో ఒక రోజు 4 రోజుల, వారం రోజుల, 10 రోజుల, ఇతర దేశం వెళ్ళామో ఒక 4 రోజుల, తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తామా రామా? వస్తాం. ఈ లోకములో మానవుని జీవితం కూడా అంతే. వచ్చేమి ఈ లోకములోనికి, దేవుడి అన్ని చూడు. మనం ఒక బజార్కి వెళ్తే అన్నీ ఎలా కొనుక్కొని విక్రయించుకొని బుట్టలోనో సజ్జలోనో సంచిలోనో వేసుకుని
వస్తాం. అలాగే ఈ లోకంలో అన్ని కూడబెట్టుకుంటున్నాం. ఈ లోకంలో ఇదే శాశ్వతం అనుకుంటాం. ఈ లోకంలో మనం ఒక బజార్కో, మార్కెట్కో, అంగడికో, షాప్కో వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకుంటాం. అంతటితో అయిపోతుందా? మళ్ళీ అయిపోయాక మళ్ళీ వెళ్ళాలి. ఆ రీతిగానే ఈ లోకంలో ఉన్న మనము, నీవు నేను మనందరము కూడా ఈ లోకం అనే బజార్లోనికి వచ్చాము. ఇక్కడ మనకు కావలసినవి, మన బ్రతుకు కావాల్సినవి సంపాదించుకున్నాం, మంచిదే. కానీ ముగించబడక ముందు, ఈ లోకయాత్ర ముగియక ముందు ప్రభు అంటున్నాడు, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. రోజు ఉదయం లేచిన కాడి నుంచి నేను ఎస్ ప్రభు అంటేనే కానీ లేకనండి, ఏసయ్యా అంటేనే కానీ కూర్చోనండి. భోజనం చేసేటప్పుడు నా ముద్ద దిగాలంటే ముందు ప్రార్థన చేసుకోకుండా నాకు భోజనం కూడా చేయనండి. ఆఖరికి ప్రార్థన నేనంతా పనులు అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు కూడా నా పడక చుట్టూ నీ దూతలో కాపుదల ఉండాలి, సెక్యూరిటీ గార్డులు కావాలని మనం ప్రార్థన చేస్తాం. అది కాదు స్మరణ అంటే, అది కాదు దేవుని నామం స్మరణ అంటే. అలాగ చేస్తే భక్తి అయితే అందరూ చేయొచ్చు, కానీ వీటి యందు నాకు సంతోషము లేదు. దేని యందు సంతోషము? ఇల్లు కట్టుకున్నాం, సంతోషం ఉంటుందా? ఇంకా ఎవరైనా వచ్చి ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇంకా కొంచెం దీన్ని పెంచవలసింది కదంటే నిజమే కదా, డబ్బులుంటే కడదాంలే. ఒక ఉద్యోగం వచ్చింది, ఇంకా కొంచెం ట్రై చేస్తే ఇంకా హయ్యర్ లెవెల్ జాబ్ వచ్చి ఉండేది కదా. లేకపోతే ఒక బట్టలు కొనుక్కున్నాము, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక 250 రూపాయలు దానికి పెడితే ఆ చీర వచ్చి ఉండేది కదా. తృప్తి ఉందంటారా మనుషులకి? లేదు. దేంట్లోని తృప్తి లేదు. ఇప్పుడు ఈ భోజన పదార్థాలు ఏర్పాటు చేశారు, ఎన్ని వెరైటీలు ఏర్పాటు చేశారు, అంతా అయిపోయిన తర్వాత ఇంకొక 250 రూపాయలు, ఒక 500 ఉంటే ఐస్ క్రీమ్ కూడా వచ్చేది కదా. తృప్తి ఉంటుంది అంటారా? తృప్తి ఉండదు మనుషునికి. వీటి యందు సంతోషము లేదు, వీటి యందు ఆనందము లేదు. మానవుని జీవితమునకు సంతోషం అనేది లేదే లేదు. కానీ దేవునితో ఉంటే దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు, తృప్తి ఉంటది. ఒక రోజు మంచిగా చికెన్ తిన్నాము, మూడో రోజు అనిపిస్తుంది నాలుక ఏమైపోయిందంట, చప్పబడిపోయింది, పంట కింద ముక్క లేదు అనిపిస్తుంది. కానీ దీనిలో ఏం చేస్తారంట, భోజనము చేసి తృప్తి పడతారు. వ్యాపారము చేసేవారు ఈవేళ ప్రతిరోజు కన్నా ఒక రోజుకి ఒక 5,000 విక్రయిస్తున్నారు అనుకోండి, అక్కడ ఆవేళ 7,000 రూపాయలు వచ్చింది అనుకోండి, అనిపిస్తుంది ఇంకా కొంచెం నేను పెందల కాడ లేచుంటే ఇంకొక 1,000 రూపాయలు వచ్చిండే కదా, అయ్యో 2,000 ఎక్కువ వచ్చాయి కదా, తృప్తి ఉంటుందా? లేదు. దేంట్లోని తృప్తి లేదు మనుష్యునికి. వీటి యందు సంతోషము లేదు, వీటి యందు ఆనందము లేదు. కనుక నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ప్రతి దాంట్లో తృప్తి ఉంటది, ప్రతి దాంట్లో ఆనందం ఉంటది, ప్రతి దాంట్లో నీకు దేవుడు, ప్రతి విషయంలోని దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటది. ఇక్కడ రావడానికి కొంత ప్రయాస, ఎందుకంటే రాత్రి కూటమవుతా ఉంది, దాదాపుగా 12 అయిపోయింది కూటమి అయ్యేసరికి. అప్పుడు భోజనం చేసి 12 గంటలకు, రాత్రి 12 గంటలకు భోజనం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ప్రయాణం, రాత్రి 1 గంటకి మేము ప్రయాణం ప్రారంభించాం. ఇంకొక గ్రామం వచ్చి అక్కడ 3 గంటల వరకు ఉండి 3 గంటల నుంచి 4:30 వరకు, 1:30 పడుకుని 4:30కి ప్రయాణం చేస్తే ఇక్కడ 6 గంటలకి సుమారుగా చేరుకున్నాం. ఇది మనుషులకు అనిపిస్తుంది, ఇంత ప్రయాస అవసరమా? కానీ దేవుని దృష్టిలో దేవుని స్మరణ తెచ్చుకున్నప్పుడు, దేవుని వాక్యమును తలబోస్తా ఉన్నప్పుడు దేవునిలో ఏం కలుగుతుందంట,
తృప్తి ఉంటది. నీ దీనత్వం నీకు తృప్తి ఇస్తుంది. నువ్వు దీనుడిగా లేకుండా, దీనురాలుగా లేకుండా నీ నోరు పారేసుకుంటే తృప్తి ఉంటుందా? తృప్తి ఉండనే ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, దేంట్లో నువ్వు తృప్తి పడుతున్నావు? దేంట్లో నువ్వు ఆనందిస్తున్నావు? దేంట్లో నువ్వు సంతోషిస్తా ఉన్నావు? ఈ లోకంలో ఏది కూడా మానవుణ్ణి సంతృప్తి చేయలేదు. ఎవరైనా చనిపోతే ఇంట్లోని కట్టుకున్న భర్త కానివ్వండి, కట్టుకున్న భార్య కానివ్వండి, ఇంట్లోకి వచ్చిన కోడలు కానివ్వండి, అల్లుడు కాని చనిపోతే ఆ సంబంధం అప్పుడే వద్దనుకున్నాను నేను. మరి ఎత్తుకెళ్ళే ముందుకి కదా తృప్తి ఉందంటారా? పెళ్లి చేసినప్పుడు అంతా బాగున్నప్పుడు అల్లుడు కొడుకుగా ఉంటాడు, కోడలు కూతురుగా ఉంటది, భర్త ఇల్లు తండ్రిగా ఉంటాడు. కానీ ఒకవేళ ఏదైనా ఆరోగ్యము క్షీణించి చనిపోతే నీ వివాహ వ్యవస్థనే శంకించే సమాజం ఇది. అప్పుడు నాకు వివాహం ఇష్టం లేదండి, నా తల్లిదండ్రులు బలవంతంగా చేశారండి, మా వారికి ఇష్టం లేదండి, మా ఇంట్లో ఇష్టం లేదండి, ఈ ఇంట్లోకి ఈ అమ్మాయి అడుగు పెట్టిన దగ్గర నుంచి, ఇంట్లోకి ఈ అబ్బాయి అడుగు పెట్టిన కాడి నుంచి మా గృహంలో సంతోషమే లేదండి. తృప్తి ఉందా? లేదు. మానవ జీవితానికి తృప్తి లేదు. ప్రతి దాంట్లో శంకించడానికి ఏదో ఒక కారణం నీకు దొరుకుతుంది. కానీ దేవుని నిజమైన స్మరణను చేస్తే, నీ సృష్టికర్త నీ కోసం ఎంత కష్టపడ్డాడో, నీ దేవాతి దేవుడు నిన్ను కలుగ చేసిన వాడు నీ కోసం ఎంత ప్రయాసపడ్డాడో నువ్వు ఎరిగిన స్త్రీగా పురుషుడిగా ఉండి ఆయన శ్రమలు ధ్యానిస్తే ఇవన్నీ కూడా వట్టిదే. ఇవన్నీ కూడా క్రమేపీ కాల గర్భములో కలిసిపోయాయి. ఇదంతా ఒక యాత్ర. ట్రైన్ ఎక్కినప్పుడు ఒక స్టేషన్లో కొంతమంది దిగిపోతూ ఉంటారు, ఇంకో స్టేషన్లో కొంతమంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. మానవ జీవితం కూడా అంతే. మానవ జీవితంలో కూడా అనేక మంది నీ యొక్క జీవితంలోకి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ గృహంలో కూడా తండ్రిగా వచ్చిన, భర్తగా వచ్చిన బాబురావు గారు వెళ్ళిపోయారు. ఇదొక యాత్ర. ఆయన వెళ్ళవలసిన గమ్యస్థానమైన వెళ్ళిపోయాడు. మనము కూడా వెనక వెళ్ళవలసిన వారమై ఉన్నాము. వెళ్ళే లోపల ఏం చేసుకోవాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి పేరు సంపాదించుకోవాలి. జీవ గ్రంథంలో ఎవరి పేరు ఆ గ్రంథంలో లిఖించబడలేదో వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? ఆమె గాని అతను గాని మండుచున్న అగ్నిగుండము, యమగుండము, పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. గనుక నీ సినిమాలు ఆపేయి, నీ సిగరెట్లు ఆపేయి, నీ బూతులు ఆపేయి, నీ వ్యభిచారం ఆపేయి, నీ త్రాగుడు అంగడి మానేయి. ఏమనుకుంటున్నావు? నీ వడ్డీ వ్యాపారం కూడా నీవు మానేయి. దేవుడు చెప్తుంది అది. లోకంలో ఆడి నెత్తి మీద ఈ నెత్తి మీద తలేసి ఏమేమి సంపాదిస్తున్నావు? నీ యొక్క తాగుడు అంగడం వల్ల, సారాయి దుకాణం వల్ల ఎన్ని కుటుంబం నాశనం అయిపోతున్నాయో వాళ్ళందరికీ ఏదో ఒక దిన మనం లెక్క చెప్పాలి. నువ్వు ఎవరైనా కావచ్చు, ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, మైక్ ద్వారా వినొచ్చు, తర్వాత రికార్డ్ చేయబడిన వాక్యం యూట్యూబ్ ద్వారా వినొచ్చు. కానీ నీ యొక్క ప్రవర్తన అంతటా దేవుడు క్యాల్కులేట్ చేస్తా ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటా దేవుడు క్యాల్కులేషన్ చేస్తా ఉన్నాడు. ఒకరి జీవితంతో నువ్వు ఆడుకుంటే, ఒకరి బ్రతుకులతో నువ్వు ఆడుకుంటే నువ్వు ఎలాగ పరలోకం చేరగలవు? నువ్వు ఎలాగ ఆనందంగా ఉండగలవు? నువ్వు ఎలాగ సుఖమైన నిద్ర పొందగలవు? ఉదయం లేచిన కాడి నుంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదని నేను చెప్పటం లేదు. శరీరంలో ఉన్నాం కనుక, రక్త మాంసంలో ఉన్నాం కనుక బలహీనతలు వస్తాయి. కానీ కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా నీ జబ్బు ఏంటో అతనికి అంతు చిక్కదు. అది నీ పాపము వల్ల వచ్చిన రోగం, అది నీ యొక్క పాపము వల్ల కలిగిన నీ యొక్క శాపము. నువ్వు అనుకోవచ్చు నేను సంపాదించేశాను ఈ దినం అనుకోవచ్చు. దీనులు భోజనము చేసి తృప్తి పడతారు. నీ యొక్క 2 అంగుళాలు 2 అడుగుల పరుపు ఉండొచ్చు, ఎత్తు 18 mm ఫీట్, 18 mm పరుపు ఉండొచ్చు. నిద్ర పట్టడం లేదండి. దేనివల్ల నిద్ర పట్టడం లేదు?
నీ సంపాదన ఎలాగుంది? భ్రష్టమైన పాపపు సొమ్ము. నీ సంపాదన నా సంపాదన భ్రష్టముగా ఉండకూడదు. మంచి పేరు ఉందా? మంచి పేరు సంపాదించుకున్నావా? మరణ దినం వస్తే మేలు, వెళ్ళిపో. ప్రభా, నేను అనేకసార్లు ప్రార్థన చేసుకుంటాను, ప్రభా నాతో ఈ లోకంలోనికి పని అయిపోతే నా యొక్క సాక్ష్యము, నా యొక్క బ్రతుకు, నా మంచి పేరు చెడిపోకముందే నన్ను నీ రాజ్యంలోనికి తీసుకో చాలు. ఈ లోకంలో బ్రతికి ఎవరిని ఉద్ధరించేది లేదు. ఈ లోకంలో బ్రతికి వాళ్ళని ఉద్ధరించాలి, వీళ్ళు ఉద్ధరించాలనుకుంటాం. ఉద్ధరించాలనుకున్న వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? బయటికి గెంటి నెట్టి వేయొచ్చు. ఎలాగ ఉంటాయో పరిస్థితులు తెలియదు, ఎలాగుంటుందో తెలియదు. నీ బూతుల వలన, నీ విస్తారమైన మాటల వలన ఇతరులు గాయపెట్టి, హింస పెట్టి, నీ మాటల వల్ల ఇతరులు చనిపోవాలనుకుంటే దానికి కారణం నువ్వు కదా. ఒక వ్యక్తి చనిపోవాలన్న మాట, ఒక వ్యక్తి మరణించాలన్న ఆశ నీ వల్ల కలిగిందంటే దానికి నువ్వు దేవుని దగ్గర నిలబడి జవాబు చెప్పాలి. జాగ్రత్త. నువ్వే మతస్థుడమైనా, నువ్వే కులస్థుడమైనా, నువ్వు రక్షించబడినా రక్షించబడకపోయినా నీకు దేవుడు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మంచి పేరు ఉందా? ఏం పేరు సంపాదించాం? పెద్ద ఇల్లు కట్టుకున్నానండి నేను, లేకపోతే నాకు పెద్ద కారు ఉందండి, లేకపోతే నేను మంచిగా వస్త్రధారణ ఉందండి, మంచి ఉద్యోగం ఉందండి, అన్ని మంచిదే కాదు. ఈ పేరు కాదు కావాల్సింది. దేవుని జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉందా? ఎప్పుడు రాయబడుతుంది? ఎప్పుడు రాయబడుతుంది? ఎమ్మెల్యే రికమెండేషన్ పనిచేస్తుందా? పార్టీల రికమెండేషన్ పనిచేస్తే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా, త్వరలో ఎలక్షన్స్ వచ్చేస్తా ఉన్నాయి. రికమెండేషన్లు అవి ఇవి ఏమి పని చేయవు. ఫ్యాను, లేకపోతే సైకిలో, గ్లాసో, పువ్వో, లేకపోతే ఈ పార్టీల రికమెండేషన్ ఏమి పని చేయదు. అందుకే ప్రభు అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవానిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. పిల్లల్ని పెంచి ఏం చేశాడు దేవుడు? గొప్పవానిగా చేశాడు. ప్రభా నాకు ఇది కావాలి, ఇచ్చాడు దేవుడు. ప్రభా నాకు ఈ భార్య కావాలి, ఇచ్చాడు. ప్రభా నాకు ఈ భర్త కావాలి, ఇచ్చాడు. ఏది అడిగితే దేవుని నామములో అది నీకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తా ఉన్నావు. నీ మంచి పేరును పోగొట్టుకుంటా ఉన్నావు. దేవునికి ఒక పదవి ఇస్తే, దేవునికి ఉన్నతమైన స్థితి ఇస్తే, రాజకీయంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, లేకపోతే వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే కూలి పనిలో కానివ్వండి, దేవుడు ఒక స్థితి నీకు ఇస్తే దానిని బట్టి నువ్వేం చేస్తావంట? దేవుని మీద తిరుగుబాటు చేస్తావు. నీ యొక్క బలం అనుకుంటున్నావు, నీ ఐశ్వర్యం అనుకుంటున్నావు. పిల్లలను పెంచి గొప్పవానిగా చేస్తున్నాను, వారు నా మీద తిరుగుబడి, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సంతవానిదడు తెలుసుకొనును, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపురు. ఆలోచన లేదంట. ఆలోచన లేని వారుగా ఉన్నామా? అయ్యో, నువ్వు ఒక్కసారి దేవుడు నువ్వు పుట్టిన మొదలుకొని ఎన్ని యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డావు, ఎన్ని కరోనా వ్యాధుల నుంచి తప్పించబడ్డావు, ఎన్ని క్యాన్సర్లు, ఎన్ని భయంకరమైన వ్యాధుల నుంచి తప్పించబడ్డావు. ఎప్పుడైనా కూర్చుని ప్రభువా నువ్వు నా ఎడల ఉపకారము చేసావు, నీకేమి? దేవుడు ఒకటే అడుగుతున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థన అంటే గుడికి సంకలో బైబిల్ అట్టుకుని వెళ్ళడం కాదు. దొంగ క్రైస్తవులు గుడికి సంకలో పెట్టుకుని పాస్టర్ గారు, నేను మిమ్మల్ని ఎవరు విమర్శించట్లేదు కానీ పాస్టర్ గారు వాక్యం చెప్పే వరకు పాటలు పాడడం కాదు, అది కాదు ప్రార్థన. ఎవరు ప్రార్థన చేశారు? యాకోబు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి? రాత్రంతయు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే నిద్ర వచ్చేస్తాడు. ప్రభు కూడా ఎడతెగక ప్రార్థన, ఆయన వాడుక చెప్పున ఒలీవ కొండలకు వెళ్ళి రాత్రంతయు శ్రమ పడుటకు, మూలుగు పడుటకును ఆయన
అక్కడ ఆయన ప్రార్థన చేసెను. ఎక్కడ? రాత్రంతయు. ఆయన అంగీకరించబడాలంటే, ఆయన పరలోకంలోకి వెళ్ళాలంటే సాక్షాత్తు దేవుని కుమారుడే. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు ప్రవేశించలేదని చెప్పిన ఆ దేవాతి దేవుని కుమారుడే రాత్రంతయు ప్రార్థన చేస్తే, నువ్వు 3 ముక్కలు ప్రార్థన చేసి ఇది భక్తి అని అనుకుంటున్నావు. కాదు. రాత్రంతయు ప్రార్థన చేస్తే, మేము వాక్యం అయి అనుకుంటామండి, వాక్యం ముగించి ప్రార్థన చేసాక వెళ్ళిపోతామండి. ఆల్ నైట్ ప్రేయర్లో కూడా మనము కూర్చోలేము. దేవుడే రాత్రంతయు ప్రార్థన చేస్తే, నీ పనుల వల్ల, నీ అలసట వల్ల నువ్వు ప్రతిరోజు రాత్రంతయు ప్రార్థన చేయకపోయినా, నెలకొక్కసారైనా నీ కుటుంబం కోసం రాత్రంతయు ప్రార్థన చేసే అలవాట్లోకి నువ్వు వచ్చావా? ప్రభు ఈ రాత్రి సెలవిస్తా ఉన్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? ఏ పాస్టర్ చెప్తున్నాడు నిజమైన వాక్యము? రాబో ఉగ్రత నుంచి బుద్ధి చెప్పేవాడు ఎవడో లేడు. సంస్థలున్నాయి, ఉద్యోగము జీతాలు ఇస్తున్న పాస్టర్లకి తిని మనుషులను, విశ్వాసులను పాడు చేసేస్తా ఉన్నారు. అలాంటి క్రైస్తవ సంఘం ఉన్నా ఒకటే, దాన్ని తాళం వేసుకుని వ్యాపారం చేసుకున్న ఒకటే. నిజమైన వాక్యము బోధించలేని ఏ క్రైస్తవ సంఘమైనను మూతబడిపోలని నిజమైన క్రైస్తవ సంఘం ప్రార్థన చేయాలి. రాబో ఉగ్రత నుంచి నిన్ను తప్పించుటకు నీకు బుద్ధి చెప్పిన వాడు. మా సంఘం అండి చాలా పొడుగండి, చాలా పెద్దదండి, మాకు అది ఉందండి, ఇది ఉందని గొప్పలు కాదు కావలసింది. నిన్ను పరలోకములో ఆయన సింహాసనం ముందు నిలబెట్టే నిజమైన కాపరి, నిజమైన వాడు. ఉద్యోగముల కోసమో జీతములు తీసుకుని వాక్యం బోధించేవాడు కాపరి కాదని బైబిల్ తేటగా చెప్తా ఉంది. జీతగాడే గనుక వాడు తోడేలు వచ్చినప్పుడు గొర్రెలు తనవి కానందున భయపడి వాడు విడిచి పారిపోతాడు. క్రైస్తత్వం గొప్పదని నేను చెప్పటం లేదు. దేవుని యొక్క నిజమైన సంఘము విలువైనది, శాశ్వతమైనది. జీతాల కోసం బోధించే పాస్టర్లు జీతము ఆపేస్తే డ్యూటీకి సాయంకాలం బ్యాంక్ తాళం వేసినట్లుగా వేసి వెళ్ళిపోతారు. త్వరలో అలాంటి రోజులు రాబోతున్నాయి. కుల గణన అనే ఒకటి వచ్చింది కదా. నేను చెప్తాను, నేను ఉన్నదన్నాడు చెప్తాను. మీరు అవలంబిస్తారా అవలంబించడం సెకండరీ. మీరు దానికోసం ఒక నియమము తీసుకుంటారు లేదనేది సెకండరీ. అందరము బైబిల్ పట్టుకునే క్రైస్తవులుగా ఉన్నాం, కానీ నేను క్రైస్తవుడని గవర్నమెంట్ ముందు ఒప్పుకునే క్రైస్తవులు వీళ్ళతోటి లెక్క పెట్టచ్చు. స్టాండ్ తీసుకోలేరు. ఇప్పుడు అందరూ పెద్ద పెద్దగా చెప్పచ్చు, ఆర్భాటము చేయవచ్చు, ఎల్ఈడి స్క్రీన్ మీద కనబడవచ్చు, టీవీలో కనబడవచ్చు, పెద్దగా ఆర్భాటం కనబడచ్చు, కానీ వేళ్ళతో దేవుడు లెక్క పెడతాడు. దేవుడు నీ ఆర్భాటం కాదు, నీ ఆవేశము కాదు. నేను ఫలానా చర్చిలో ఎంత డెకరేషన్ చేశాను కనుక నేను దానికి మించి డెకరేషన్ చేయాలా? ఆ పోటీలు అవసరం లేదు మనకి. పరలోకంలో ఎంతమంది మెజారిటీ ఆయన క్రైస్తవులు మనము నిలబెట్టాం. భూమిలో డెకరేషను, డ్రమ్ములు, వాద్యములు, సౌండ్ సిస్టంలు, కార్లు, మేడలు, మిద్దులు కాదు దేవుడు అడగటం లేదు. నా సంఘం విషయం కూడా నేను ప్రార్థన చేసేది అదే. పొట్టిని ఎంతకాలం మొయ్యాలి ప్రభువా? పొట్టు ఉంటే తగలబెట్టేయి, పొట్టు ఉంటే లేకుండా చేసేయి. నిజమైన ధాన్యపు గింజల సంఘములో ఉంటే చాలు. పొట్టుని ఎంతకాలం మొయ్యాలి? పొట్టు ఉన్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు, పట్టు లేదు వాళ్ళకి. ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం మారతానే ఉండొచ్చు, దానివల్ల ప్రయోజనం లేదు. నీ బ్రతుకు మారకుండా నువ్వే సంఘానికి వెళ్ళా, ఆఖరికి నా సంఘంలోనికి వచ్చిన ప్రయోజనము లేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రయోజనము లేని వాటి దగ్గర సమస్తమును రుచి చూచి మేలైన దానిని చేపట్టు. డేవిడ్ బ్రైనార్డ్ సంఘమో, ఎల్ఈఎఫ్ సంఘమో, సార్ సంఘమో, పాస్టర్ సంఘమో అని నేను చెప్పటం లేదు, కానీ నిజమైన సంఘమును నువ్వు పట్టుకో.
నిజమైన ఆత్మీయ కృపవరలు కలిగి ఉండు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. అనేక మంది వచ్చి వెళ్ళిపోతా ఉన్నప్పుడు కొంతమంది అనుకుంటారు, అయ్యా ఇలాంటి బోధ ఉంటే ఎవరో నిలబడతారండి. నిలబడే వాళ్ళే పరలోకంలోకి వెళ్తారు. నిలబడే వాళ్ళే పరలోకంకి వెళ్తారు. ఇక్కడ తుప్పు తోటకూర మనం ఎన్ని తీసుకొస్తామో, ఒక గోంగూర కట్ట తీసుకొస్తే గోంగూర అంతా వేసేస్తామా? దాన్నే శుభ్రం పరిచి అన్ని మిగతా చెత్త అంతా పడేస్తాము. ఒక లోకంలో ఒక వంట చేయడానికి గోంగూరనే నువ్వు శుభ్రము చేసి దాన్నే వర్గీకరణ చేస్తే దేవుడు ఇంకా తన ప్రశస్తమైన రాజ్యంలో చేర్చడానికి ఆ వర్గీకరణ ఇంకా ఎక్కువగా ఉంటది. ప్రియమైన దేవుని సంగమా, నీకు ఈ వాక్యం ఏమైనా వినబడలేదమ్మా, ఈ వాక్యం వింతగా కనిపించవచ్చు, వ్యత్యాసంగా ఉండవచ్చు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అలా మనం ఉప్పై ఉండి దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. చేయగల దేవాన్ని ఘనమైన పాదములు కొందనములు. నీ సహాయం మాకు దయచేయండి. నీ బలము చేత మమ్మల్ని నింపండి. ఈ రాత్రి కాలంలో దేవా అనేక మంది నీ వాక్యం విన్నారు. నీ వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడము దేవా. ఇవి నా మాటలు కాదు, ఇవి నీ మాటలు ప్రభా. నీ వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం నాకు మాకు మీరు దయచేయండి. సుగంధ తైలం కంటే మంచి పేరు మీరు. ఎలాంటి పేరు సంపాదిస్తున్నాము? పేరు బలంతో వాటితో పెట్టుకునే పేర్లు బలము నువ్వు ఆ పేర్ల గురించి అడగటం లేదు, కానీ మా సాక్ష్యం ఎలాగుందని అడుగుతా ఉన్నా గనుక ఆ ప్రకారంగా మేము నడుచుకునే భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా ఇక్కడున్న దేవా తండ్రి, దేవా సూసన్న టీచరు, దేవా శ్యామల టీచర్గా పిలువబడిచిన దేవా టీచర్ గారి యొక్క పెనిమిటి భర్త గారైన బాబురావు గారు మరణించి 15 సంవత్సరం దాదాపుగా గడిచిపోతా ఉన్నాయి. అయినప్పటికీ దేవాన్ని వారిని విడిచిపెట్టలేదు. వారి కుటుంబములను కాపాడుకుంటూ వస్తా ఉన్నావు. నేను సృష్టించిన వాడికి భర్త ఉన్నాడని వాగ్దానం సెలవిస్తోంది. ఆ రీతిగా మీరు వారి కుటుంబం నడిపించండి. వారి కుమార్తెని, అల్లుడిని, వారి మనవరాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యంగా పృథ్వీ రాజుని మీరు జ్ఞాపకం చేసుకొని కుమారుని నమ్మకస్తుడిగా చేయము. తన జీవితంలో నిన్ను ప్రతి విషయంలో ముందు పెట్టుకుని నడిచి కుమారుడిగా చేసి బలపరచుము. ఈ ఆశీర్వాదం బిడ్డ మీదకి రానివ్వండి. మొదట నా నీతిని రాజ్యం వెదకన్నప్పుడు సమస్తం అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నావు కదా. ఆ రీతిగా ప్రతి విషయంలో దేవా నిన్ను తలపోసుకుని నడిచే కుమారుడిగా చేసి, నిన్ను మహిమపరిచేవానిగా చేసి, రాబోయే దినంలో అనేక మందికి మంచి పేరు సంపాదించుకునే కుమారుడిగా మీరు చేసి బలపరచుము. యోగ్యమైన పాత్రగా మీరు చేయము. తను చేసిన ప్రయత్నం కూడా తోడుగుండము. రాబోయే దినములో ఆయన విషయమై నువ్వు చేయబోచిన సాటి అయిన సహాయం ఏర్పాట్లలో కూడా నీ దయారసం, నీ కాపుదల గృహమునకు యోగ్యమైన ఇల్లాలు దొరుకుట కృప దయచేసి భద్రపరిచి దేవా టీచర్ చేసిన ఉద్యోగంలో కూడా నమ్మకముగా, నీకు నిజమైన పనిముట్టుగా, నిజమైన ఆయుధముగా దేవా తన ప్రవక్తల్లో తన యొక్క డ్యూటీలోని నిన్ను చూపించే తల్లిగా చేసి భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము విత్తబడిన వాక్యము మనకును మైక్ ద్వారాగాను యూట్యూబ్ ద్వారా వినబోచిన వారికి సదా తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మాట్లాడతారు.